చోటు చేసుకుంది. అద్దంకి నార్కట్పల్లి జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న నటుడు రఘుబాబు కారు బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతుడు నల్గొండ పట్టణ బీఆర్ఎస్ కార్యదర్శి జనార్దన్ రావుగా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇక ఈ రోడ్ టెర్రర్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్. రైట్ చందు, బైక్ కి కారు ఢీ కొట్టడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించిన సంఘటన నల్గొండ జిల్లాలో జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే నిన్న సినీ నటుడు రఘుబాబు కారును ఢీ కొట్టడంతో బీఆర్ఎస్ నేత మరణించినట్లుగా అయితే మనకు తెలుస్తుంది. ఈ నల్గొండ జిల్లాలో చెందిన ఈ సంఘటన నిన్న సాయంత్రం జరిగిందని చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రం మిర్యాలగూడెం రోడ్డు అద్దంకి నార్కట్పల్లి హైవేపై అయితే బైక్ వెళ్తుండగా వెనక నుండి BMW కారు ఢీకొట్టడంతో మృతుడు వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడని చెప్పుకోవచ్చు. మృతి చెందిన వ్యక్తి నల్గొండ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జనార్దన్ రావుగా అయితే గుర్తించారు. అయితే ఢీకొట్టిన కారు నటుడు రఘుబాబుగా అయితే గుర్తించారని అయితే చెప్తున్నారు. ఆ సమయంలో రఘుబాబు ఆయన కారును డ్రైవ్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. అనంతరం రఘుబాబు బైక్ ను ఢీకొట్టడంతో తన ఆ కారు నుండి దిగి వేరే కారు ఎక్కి వెళ్ళిపోయినట్టయితే తెలుస్తుంది. మొత్తంగా అయితే నిన్న బీఆర్ఎస్ నేత జనార్దన్ రావు వెళ్తుండగా వెనక నుండి BMW నుండి వచ్చిన కారు ఢీకొట్టడంతో తను అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు తెలిపారు. ఇంకా పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. రైట్ శంకర్, థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లా